పక్కింటి అమ్మాయి అనేటప్పటికీ మనము ఎవరైనా కానీ మనకు అలా గుర్తుండిపోతుంది. అలాంటి పక్కింటి అమ్మాయి కుశాలిని మనతో పాటు ఉన్నారు. చాలా మూవీస్లో కూడా హీరోయిన్గా, ఆర్టిస్ట్గా. అసలు అలా భయపెట్టడం ఏంటి? ఏంటది అసలు ఏం జరుగుతుంది? సినిమా చూసారు కదా మీరే. హలో వాట్సాప్ అనేటప్పటికి హలో నాకు పెళ్ళయింది. సో సినిమా వరకు అయితే ఓకే, మరి రియల్ లైఫ్ లో కూడా మ్యారేజ్ అయిపోయిందా? సో ఎక్కడి నుంచి సినీ జర్నీ అనేది స్టార్ట్ అయింది అసలు? సో టిక్ టాక్స్ చూసి చాలా మంది అప్రోచ్ అయ్యారు. అంటే అందరికి బాగా నచ్చిన సీన్ ఏదైనా ఉందంటే మేము మహేష్ బాబు ఫ్యాన్స్ వెళ్తాం. నిజంగా ఇంతకు రియల్ లైఫ్ లో ఎవరు ఫ్యాన్? ఇంతకు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు విరాజీ తర్వాత? గేమ్ చేంజర్ అయితే చేశాను ఆల్రెడీ. అమ్మ బాబోయ్, మెగా పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం. చాలా కూల్ పర్సన్ అండి అతనైతే. అక్కడ కూడా అంతే, నాకు ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ లాగా ఇలా చేయు ఇలా చేయి. కాస్త ఏమన్నా సర్ప్రైజ్? డీ గ్లామ్ రోలే, అంతకు మించి చెప్పలేను, బట్ డీ గ్లామ్ రోల్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. పక్కింటి అమ్మాయి అనేటప్పటికీ మనము ఎవరైనా కానీ మనకు అలా గుర్తుండిపోతుంటుంది. అలాంటి పక్కింటి అమ్మాయి కుశాలిని మనతో పాటు ఉన్నారు. చాలా మూవీస్లో కూడా హీరోయిన్గా, ఆర్టిస్ట్గా ఇలా మనందరినీ ఎంతగానో గిలింతలు పెట్టేసిన అమ్మాయి ఇక్కడ చలాకీ అమ్మాయి రెడీగా ఉంది. సో మనం తనతో డిస్కస్ చేసేద్దాం. హాయ్, హలో కుశాలిని. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో మొత్తానికి అయితే మంచి ఇంజూరీ అయిన హ్యాండ్తో కూడా అలా వచ్చేసావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. విరాజీ అయితే రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయిపోయింది. అందరినీ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్లో కూడా పడేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎలా అనిపిస్తుంది? ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. అనుకున్న దానికన్నా డబల్ టైమ్స్ ఎక్కువగా వచ్చింది రిజల్ట్ అయితే. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అసలు అలా భయపెట్టడం ఏంటి? ఏంటది అసలు ఏం జరుగుతుంది? సినిమా చూసారు కదా మీరే. అండ్ సినిమా రిలీజ్ కంటే ముందు రిలీజ్ చేసిన స్నీక్ పీక్ లో అది మాత్రం నిజంగా హలో వాట్సాప్ అనేటప్పటికి హలో నాకు పెళ్ళయింది. అది మాత్రం మంచి వైరల్ అయిపోయింది. అంతే కదా, బయట ఎవరైనా మనల్ని మళ్ళీ పేరు అడిగితే లైన్ వేస్తున్నారు అనుకుంటారు కదా అమ్మాయిలు. సో వెంటనే వచ్చే ఆన్సర్ మ్యారీడ్ అయితే మ్యారీడ్, లేదా కమిటెడ్ అయితే కమిటెడ్ అంటారు కదా. సో అలా. సో సినిమా వరకు అయితే ఓకే, మరి రియల్ లైఫ్ లో కూడా మ్యారేజ్ అయిపోయిందా? నిజంగా అయిపోయిందా? మై గాడ్, ఎంతమంది హార్ట్ బ్రేక్ చేసేసావు తెలుసా? ఓకే, ఇట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్, నైస్. అండ్ మీ ప్రాపర్ కానీ సో ఎక్కడి నుంచి సినీ జర్నీ అనేది స్టార్ట్ అయింది అసలు? నాది ప్రాపర్ వైజాగ్ నేటివ్. సో నేను బేసికల్గా డిగ్రీ స్టూడెంట్ని. సో స్టార్టింగ్ అంటే నాకు ఇండస్ట్రీలోకి రావాలని కానీ ఇట్ సైడ్ రావాలనే థాట్ కానీ ఏం లేకుండే అనమాట. ఓకే. సో ఫ్రీ టైంలో టిక్ టాక్స్ చేసుకునేదాన్ని, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో టిక్ టాక్స్ చేస్తున్నప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, యాక్చువల్గా ముందు కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ నేను అప్పుడు రిప్లైస్ ఇవ్వలేదు అనమాట వాళ్ళకి ఇన్స్టాలో. సో టిక్ టాక్స్ చూసి చాలా మంది అప్రోచ్ అయ్యారు. అలానే అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను ఉమామహేశ్వర రూపస్యాకి కాంటాక్ట్ అయ్యారు నన్ను. ఓకే. సో అక్కడ జస్ట్ ఎవరెవరు వస్తున్నారో చూద్దామని వెళ్ళి సెలెక్ట్ అయిపోయి వచ్చేసా. అంటే యాక్ట్ చేయాలని కానీ అసలు ఇంట్రెస్ట్ ఏమీ లేదు, జస్ట్ చూడ్డానికి వెళ్ళా అంతే. ఎవరెవరు వస్తున్నారు, ఫొటోస్ దిగొద్దాం, చూసొద్దామని వెళ్ళా. ఫస్ట్ నేనే వెళ్ళేసరికి మొత్తం ఖాళీగా ఉంది. కేఫ్లో పెట్టారు ఆడిషన్స్, ఖాళీగా ఉంది. ఫస్ట్ పర్సన్ నేనే వెళ్ళి అక్కడ నోట్ చేసుకున్నారు, వాళ్ళు నేమ్ అడిగి నోట్ చేసుకున్నారు. ఆడిషన్ అన్నారు, 500 మెంబర్స్ వచ్చారు. దాంట్లో 250 ఫిల్టర్, దాంట్లో 50 ఫిల్టర్, దాంట్లో లాస్ట్కి నేను ఒక్కదాన్ని అనమాట. వైజాగ్ నుంచి ఇద్దరే అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు, నేను అండ్ ఇంకొకటి హీరోకి మదర్, చిన్నప్పుడు మదర్ రోల్ కి ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది. మేమిద్దరమే సెలెక్ట్ అయ్యామన్నమాట. సెలెక్ట్ అయిపోయాం, అంతా బాగానే ఉంది అనుకుంటే ఇంట్లో ఒప్పుకోలేదు. మరి ఎలా చేసావు దాన్ని? ఎలా ఓవర్కమ్ చేసావు? మా ప్రొడ్యూసర్ ఇంకా డైరెక్టర్ ఒప్పించుకున్నారు వెళ్ళి ఇంట్లో కూడా. ఒప్పించుకొని ఇంకా అప్పుడు అరకులో వర్క్ షాప్ చేసి అండ్ దెన్ ఉమామహేశ్వర రూపస్య చేసా. యూజువలీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఇలా నార్మల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ సినిమాల్లోకి వెళ్తున్నాము అని అంటే అది మెయిన్గా ఆడపిల్లల్ని
అస్సలు పంపిరు. ఆ రెస్ట్రిక్షన్స్ గానీ, అరే ఎందుకు అవసరమా ఇట్లా అని చెప్పేసి కొన్ని అపోహలు అనేది ఉంటాయి. అవును. సో రియాలిటీలోకి వచ్చేటప్పటికి యువర్ యాక్టింగ్ అండ్ యూఆర్ డూయింగ్ ఎ వెరీ సక్సెస్ఫుల్. మీకెలా అనిపించింది? అంటే వాళ్ళు అనుకున్న అపోహలకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందా? లేతే వేరేలా ఉందా? గుడ్ ఉంటది, బ్యాడ్ ఉంటది. అది ఇండస్ట్రీలోనే కాదు, ఏ ప్రొఫెషన్‌లోనైనా ఉంటది. సో, ఇది ఎందుకంటే కనిపిస్తది కదా! బయటకి అందరికీ కనిపిస్తది. స్క్రీనింగ్ ఎక్కువ ఉంటది కాబట్టి హ్మ్. ప్రైవేట్ లైఫ్ అనేది ఉండదు. ప్రతిదీ పబ్లికే ఉంటది. సో, దానివల్ల మనకు అనిపిస్తది గానీ 2 ఉంటాయి. నేను అవి ఫేస్ చేశాను. మంచివి గూడా చూశాను. సో, నా ప్రాజెక్ట్స్ అన్నీ గూడా బాగా మంచిగానే జరిగాయన్నమాట. ప్రాపర్ టీమ్ ఎక్కడ గూడా నేను ఇన్‌కన్వీనియంట్‌గా ఫీల్ అవ్వలే ఎక్కడ గూడా. హ్మ్. నాకు అనిపియలేదు అట్లా. ఓకే. అలా అనిపిస్తే నేనసలు ప్రాజెక్ట్ చేయను. హుహు. సో, అలా. అంటే బిఫోర్ 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చేసే టైంలో డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు వచ్చి ఒప్పించారు అని చెప్పేసి అని హ్మ్. అన్నారు. హ్మ్. కానీ మిమ్మల్ని పంపించేటప్పుడు మీ పేరెంట్స్ మీకు పర్సనల్‌గా చెప్పింటారు కదా! ఆ! అరే నాన్న జాగ్రత్త ఇది సంథింగ్ అని చెప్పేసి. మెయిన్‌గా ఏం చెప్పి పంపించారు? మీకిప్పుడు గుర్తున్నిందా ఏమన్నా? ఆ! అప్పుడు లైక్ అరకు వాళ్ళొచ్చి కార్‌లో డ్రాప్ చేసి ఎళ్ళిపోయారు వర్క్‌షాప్‌కి. సో, మమ్మీ ఫస్ట్ టైమ్ అనమాట. నేనెప్పుడు హాస్టల్‌లో ఉండింది లేదు. హ్మ్. ఎప్పుడు లేదట్లా హాస్టల్స్‌లో ఉండి అట్లా. ఎప్పుడు ఇంట్లోనే. హ్మ్. సో, డ్యాడీ అయితే ఒకటే మాట, "నమ్మి ఎళ్తున్నాం. జాగ్రత్త. హెల్త్ జాగ్రత్త ఫస్ట్. నాకు హెల్త్ బాగోదు. ఓకే. సో, హెల్త్ జాగ్రత్త" అని చెప్పి ఎళ్లారంతే. బట్ దే హావ్ కాన్ఫిడెన్స్. అంటే ఎక్కడికెళ్ళినా ఒక్కదాన్నే ఎళ్ళిపోతా అనమాట. హుహు. మన అంటే ఇబ్బంది పడి ఏదో అమ్మాయి ఆ టైప్ ఉండను. ఫుల్ రెబెల్ రెబెల్ ఉంటాను నేను బయట. అమ్మ బాబోయ్! చూడ్డానికే అమ్మాయి సుకుమారంగా కనిపిస్తుంది గానీ, అలా మాత్రం కాదు. ఇక్కడ ఆటో బాంబు అని చెప్పేసి చెప్తున్నావు. ఓకే. అండ్ మీ ఫస్ట్ మూవీలోనే సో, నరేష్ గారు, సుహాస్ గారు ఇలా మంచి మంచి లెజెండ్స్‌తో గాని, మంచి హీరోస్ యాక్ట్ చేసే ఛాన్స్ అని వచ్చింది. హౌ డు యూ ఫెల్ట్ యాక్ట్ చేస్తున్న టైంలో? యాక్ట్ చేస్తున్న టైంలో వాళ్ళు అంత పాపులర్, అంత ఫేమ్ ఉన్న వాళ్ళైనా సరే, ఆ సెట్‌లో అసలెవరు అలా అనిపియలేదు. హ్మ్. అంటే కొంచెం యాటిట్యూడ్ ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా! అవేం లేవు. చాలా ఫ్రెండ్లీగా నేను అదే ఫస్ట్ టైమ్ గాబట్టి, ప్రతి ఒక్కళ్ళు నాకు ఏదో ఒక లెసన్ చెప్పేవాళ్ళనమాట. హ్మ్. లైక్ ఇట్లా యాక్ట్ చేయాలి, కెమెరాని ఇలా ఫేస్ చేయాలి. ఇలా ప్రతి ఒక్కళ్ళు అలానే చెప్పారు. సుహాస్ అలా చెప్పారు. సత్యదేవ్ గారు అలానే. అందరూ హ్మ్. ఎవ్రీవన్ ఆర్ లైక్ థట్. ఫస్ట్ టైమ్ కాబట్టి నరేష్ గారితో యాక్ట్ చేసినప్పుడు కొంచెం టెన్షన్ పడిపోయి ఇలా హ్మ్. జరిగిన రోజులు కూడా ఉన్నాయి. బట్ డైరెక్టర్ కానీ, నరేష్ గారు కానీ అందరూ సపోర్ట్ చేశారు. అట్లా కాదు నువ్వు భయపడకు, ఇంట్లో ఉన్నట్టే చెయ్యి అన్నీ హ్మ్. అట్లా. కానీ ఆ మూవీలో నాకు అంటే అందరికి బాగా నచ్చిన సీన్ ఏదైనా ఉందంటే, మేము మహేష్ బాబు ఫ్యాన్స్ తెలుసా? అవును. మీరు ఎన్టీఆర్ ఫ్యాన్సా? ఆ! అని చెప్పి వచ్చే సీను నిజంగా ఓకే. ఇంతకు రియల్ లైఫ్‌లో ఎవరు ఫ్యాన్ ఇంతకు? నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. ఆహ్! తగ్గేదేలే. అస్సలు. స్వల్ప మన 'అల్లు అర్జున్' గారి డైలాగ్‌తో అది అసలు అది అది 2 కూడా యాక్షనా? ఆయన మేనరిజం అది. ఓకే. అండ్ ఆ తర్వాత సో, ఛాన్సెస్ అనేది గూడా మీరు మీ అంతకు మీరు వెతుక్కుంటే వచ్చాయా? లేకపోతే చూసి ఆటోమేటిక్‌గా వచ్చేసాయా? దాని తర్వాత నేను 1 ఇయర్ బ్రేక్ తీసుకున్నాను. హ్మ్. డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో నీదయింది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోకంటే 'రాక్షస కావ్యంతో' వచ్చాననమాట. ఓకే. దానికి లీడ్‌గా అనుకోలేదు నేను కూడా. వాళ్ళకి ఫ్రెష్ ఫేస్ కావాలి అని చెప్పి చూసారు. అలా నన్ను కాంటాక్ట్ అయితే ఇంకా అక్కడ కూడా ఆడిషన్ ఇచ్చాను. హ్మ్. నాకు తెలిసి నేను 3 ఆడిషన్స్ ఇచ్చుంటాను అంతే. ఓకే. అది 'రాక్షస కావ్యం'కొకటి, హ్మ్. 'విరాజీ'కొకటి, 'ఉమామహేశ్వర'కొకటి హ్మ్. అంతే. మిగతా దేనికి ఇవ్వలేదు. హ్మ్. ఆడిషన్స్ అనేది నాకు నచ్చదు బేసిక్‌గా. సో, నేనెప్పుడు ఇవ్వలేదు. సో, అలా అయితే మీ సినీ ప్రస్థానం అనేది ముందుకెళ్తూ ఉంది. యాహ్! సో, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు? 'విరాజీ' తర్వాత 'విరాజీ' తర్వాత అంటే ఒక కన్నడ ఫిల్మ్ చేస్తున్నాను. యాస్ ఏ హీరోయిన్? లీడ్‌గానే. ఓకే. లీడ్ అండ్ 'అంతఃకరణ' అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో, ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 'గేమ్ చేంజర్' అయితే చేశాను ఆల్రెడీ. అది రిలీజ్‌కుంది. మన 'శంకర్' గారు శంకర్ అండ్ గారితో. 'రామ్ చరణ్' గారు. యాహ్! వావ్! అందులో ఇంతకు ఏ క్యారెక్టర్ ఏంటి? కాస్త ఏమన్నా 'డీ సర్ప్రైజెస్ గాని గ్లామ్' ఏదైనా రోలే. ఆ! అంతకు మించి చెప్పలేను. బట్ 'డీ గ్లామ్' రోల్. పర్లేదు. ఏదైనా కొంచెం లీడ్ ఇచ్చినా మేము తీసేసుకుంటాం అన్నమాట. అందుకే చెప్పాను కదా! 'డీ గ్లామ్' రోల్ అని. 'డి గ్లామ్' 'డీ రోల్. గ్లామ్' రోల్. ఓకే. మొత్తానికి హ్యాపీగా చూపిస్తారా? లేకపోతే సాడ్‌గా ఏమన్నా? 2 ఉంటాయి. హ్మ్. 2 ఉంటాయి. బట్ మంచి క్యారెక్టర్. హ్మ్. మంచి పెర్ఫార్మన్స్ ఉన్న క్యారెక్టర్. స్కోప్ అయితే చాలా ఉన్నింది నాకు. సో, అందులో ఖచ్చితంగా ఏదో చేంజర్ మాత్రం మీకు లైఫ్‌లో ఉండబోతుంది. యాహ్! అండ్ 'శంకర్' గారి డైరెక్షన్‌లో
చాలా తక్కువ మందికి మాత్రమే అలాంటి అవకాశం అనేది వస్తుంది. Yeah. ఆయనతో వర్క్ చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా కూల్ పర్సన్ అండి అతనైతే. అక్కడ కూడా అంతే, నాకు ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ లాగా ఇలా చేయు, ఇలా చేయు అలా చెప్పేవారు. డైరెక్ట్‌గా అతనే వచ్చి చెప్పేవారు. బేసిక్‌గా అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్స్‌ని పంపించి హ్యాండిల్ చేయమని చెప్తారు ఇలాంటివి. బట్ అతనే డైరెక్ట్‌గా వచ్చి ఇలా చేయండి, ఇలా చేయండి అని. మొత్తం అమృత్సర్‌లో అయింది షూట్ అంతా నాది. ఓకే. సో 15 డేస్ వరకు చేశాను అక్కడ. మంచి రోల్, చాలా బాగుంటది. అతనైతే లిటరలీ నన్నే కాదు సెట్లో ఉన్న అందరినీ కూడా చాలా బాగా చెప్పేవారనమాట. అతనికి ఎలా కావాలో అలా చేయించుకుంటారు అతను. ఓకే. మనం ఎలా అయినా వెళ్ళనియండి, అతను షేప్ చేసుకుంటారు మనల్ని అలా. ఓకే. సెట్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత యూ ఫీల్ కంఫర్టబుల్ అండ్ అంతే. ఎవ్రీథింగ్. అండ్ రామ్ చరణ్ గారితో యాక్ట్ చేయడం గాని, సో రామ్ చరణ్ గారితో కాంబినేషన్ సీన్స్ ఏమైనా యా ఉన్నాయా? యా ఉన్నాయి. సో హౌ డు యూ ఫెల్ట్? మెగా పవర్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇట్ వాస్ నాట్ ఎన్ స్మాల్ థింగ్. ఎస్. సో హౌ డు యూ ఫెల్ట్? ఫస్ట్లీ దానికైతే లిటరలీ నేను నా ప్లెజర్ అనే చెప్పుకుంటా దానికి. లిటరలీ ఐ ఫీల్ వెరీ గుడ్ అనమాట. అంటే లైక్ అతని దగ్గర నుంచి ఒక పాజిటివిటీ వస్తుంది బేసిక్గా. రామ్ చరణ్ గారి దగ్గర నుంచి హీస్ వెరీ కామ్. అక్కడే ఉండి ఆ స్మైల్ చేస్తారు. నీట్ అంటే చాలా డిగ్నిఫైడ్ పర్సన్గా కనిపిస్తారు. సో ఐ ఫీల్ గుడ్. అంటే అతనితో వర్క్ చేయడం కూడా ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఇట్ వాస్ నైస్. అండ్ మిగతా ఎవరన్నా మరి కైరా అద్వానీ గారు గాని వీళ్ళతో యా తనతో కూడా ఉన్నాయి నాకు సీన్స్, ఆమెతో కూడా Hmm. షీస్ గుడ్. కానీ అంత ఎక్కువ సీన్స్ తనతో లేదు. Hmm. సో మిగతా అంతా అయితే సో ఈ విశేషాలన్నీ వింటూ ఉంటే ఏదో పెద్ద రోలే గట్టిగా పట్టినట్టే అనిపిస్తుంది అనమాట. ఇట్ వాస్ Hopefully. నైస్ రియల్లీ. సో ఏంటంటే సినిమాస్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు, ఏదో సరదాగా వెళ్ళి అలాంటి అమ్మాయి నౌ డూయింగ్ ఇన్ గేమ్ చేంజర్ అండ్ ఇట్స్ వెరీ నైస్ అనమాట. సో ఇంకా మీ ఫేవరెట్ డైరెక్టర్? డైరెక్టర్ అంటే నేను ప్రతి సినిమాలు అంటే అన్ని సినిమాలు చూస్తాను ఆల్మోస్ట్. ఏది బాగుంటే అదే అన్నట్టు. సో అంతే. మనం నేను అలా ఇలా అనేది అలా ఏం లేదనమాట. కాన్సెప్ట్ బాగుంది అంటే ప్రైజ్ చేస్తాను. అన్ని సినిమాలు చూస్తాను. యా ఫేవరెట్ డైరెక్టర్ అంటూ ఏం లేదు, కానీ శేఖర్ కమ్లా గారితో వర్క్ చేయాలనేది అయితే ఉంది. ఏమో గేమ్ చేంజర్ తర్వాత రావచ్చేమో. వచ్చేస్తుందేమో. వస్తుంది ఖచ్చితంగా. Thank you. అండ్ విరాజీ మూవీలో స్నీక్ పీక్ దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. అందులో మాట్లాడుకునేటప్పుడు హే డూడ్ అనేటప్పుడు ನಮ್ಮ మ్యారేజ్ అయింది అని. అది సొంత అంటే మీ లైఫ్లో జరిగిన దాని గురించే డైరెక్టర్ గారు అలా పెట్టేశారా లేకపోతే యూజువల్గా వచ్చిందా? యాక్చువల్గా విరాజీలో నాది మొత్తం క్రేజీ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. లైక్ ఐమ్ స్టాండప్ కమీడియన్. స్టాండప్ కమీడియన్ వేద. Yeah. సో ఫుల్ క్రేజీ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సో సినిమా చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది కదా. క్రేజీగా ఉంటుంది. Yeah. అండ్ ఇంతకు రియల్ లైఫ్ లో కూడా మ్యారేజ్ అయిందని అన్నారు కదా. యా సో ఏమన్నా దాని గురించి ఏమన్నా? దాని గురించి నేనేం చెప్పాను. పర్సనల్ లైఫ్ పర్సనల్, ప్రొఫెషనల్ ప్రొఫెషనల్. సో బోత్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. యా. అండ్ సో ఇండస్ట్రీలోకి వచ్చి ఇట్స్ బిన్ సమ్ ఇయర్స్, 5-6 years. అండ్ కానీ ఇన్ని సంవత్సరాలు అయినా కానీ మీకు ఎక్కడైనా కానీ ఇబ్బంది పడిన సిచ్యువేషన్ కానీ ఎక్కడైనా వచ్చి అనిపించిందా? ఇబ్బంది పడ్డం అంటే ఉన్నాయి సిచ్యువేషన్స్. లైక్ పిలుస్తారు, అంటే వాళ్ళెవరు అని నేను మెన్షన్ చేయలేను. బట్ పిలుస్తారు ఆడిషన్ ఉంది అని, లేదంటే రోల్ ఫిక్స్ అయిపోయింది రేపటి నుంచే షూట్ లేదా 1 weekలో షూట్ అంటారు. వెళ్ళిన తర్వాత ఏదో ఒక లిటికేషన్ పెడతారు. మళ్ళీ దాని నుంచి నేను మళ్ళీ మిస్లీడ్ అవ్వడం, మళ్ళీ వద్దు అనుకొని మళ్ళీ వచ్చేయడం, ఇట్లాంటివి చాలా జరిగాయి. నేను ఓటీటీస్ కానీ నాకు లీడ్గా వచ్చిన సినిమాస్ కానీ చాలా వరకు నేను అలానే వద్దనుకున్నా. నాకు నచ్చలేదు అనమాట. బేసిక్గా నేను చేసే రోల్స్ అన్ని మీరు చూస్తే ఎక్కడ కూడా నాది నెగిటివ్గా అనిపించదు. ఐ మీన్ నెగిటివ్ అంటే ఐ హ్యావ్ మై లిమిట్స్. సో నేను దాంట్లోనే చేస్తాను అనమాట. ఓకే. ఇబ్బందులు ఫేస్ చేశారు కానీ సో దాని నుంచి కూడా మరి యూ ఓవర్కమ్ దట్. ఎస్, యాజ్ ఐ సెడ్ గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో నేను గుడ్ వే చూస్ చేసుకొని అటు సైడ్ వెళ్తున్నాను అంతే. నైస్. చాలా మంది కూడా ఇలా మీలాగనే గుడ్ అండ్ బ్యాడ్ని డిఫరెన్షియేట్ చేసుకొని వెళ్ళారంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఒకసారి చేసిన ఆ క్యారెక్టర్స్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే అన్నీ ఏంటంటే డీగ్లామర్ రోల్స్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ రాక్షస కావ్యంలో కూడా స్క్రాచ్, సో వెరీ స్మాల్ స్లమ్లో ఉన్న రోల్ నుంచి చేశారు. అండ్ ఆల్సో మరి ఉమామహేశ్వర ఉగ్రరూపశైలో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టైప్లో. ఇలా క్యారెక్టర్స్ ఎందుకు మీకు ఈ టైప్ ఆఫ్ దానిలోనే ఎందుకు వస్తుంది? అండ్ గేమ్ చేంజర్లో కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని అన్నారు. ఎందుకు అలాగా అసలు? అంటే
గ్లామరస్గా నేను సెట్ అవుతానో లేదో అనేది నాకు ఎప్పుడు నేను చూసుకోలేదు. సో నా ఫస్ట్ మూవీ ఉమామహేశ్వరకి నేను డీగ్లామే చేశా కాబట్టి నేను ఆ లుక్లో ఎలా ఉంటాను, నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఎంతవరకు ఉంటుంది అనేది దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు దాకా నాకు చేసిన డీగ్లామ్స్ అన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అనమాట. గేమ్ చేంజర్ వరకు కూడా అన్నీ నావి అంతే. విరాజీలో మాత్రమే నేను కొంచెం గ్లామర్గా కనిపించానని అనుకుంటున్నాను. బట్ అది కూడా వర్కౌట్ అయింది. మేబీ నెక్స్ట్ నుంచి అది అలా కూడా చేస్తానేమో. ఎస్. కాకపోతే ఏంటంటే ఒక్కసారిగా డీ గ్లామర్ లో చూసిన తర్వాత ఒకసారి ట్రెండీ లుక్ లో చూసేటప్పటికి ఈ అమ్మాయే కాదా నాకైతే ఒక్క నిమిషం నాకు అలా డౌట్ వచ్చింది. అందరికి చాలా మందికి కూడా అలా అనిపించింది అనమాట. యాక్చువల్గా నన్ను మూవీలో చూసి బయట చూస్తే నన్ను గుర్తుపట్టరు. జనరల్గా ఇన్ని సినిమాలు చేసినందుకు ఎక్కడో దగ్గర కొంచెం ఫెమిలియర్ ఫేస్ అనిపించాలి కదా. నేను అలా ఉండను అనమాట. ఎవరికి నేను గుర్తురాను. అంటే డీ గ్లామ్లో చూసి ఇక్కడ చూసి మేకప్లో ఒకలా ఉంటా, మేకప్ లేకుండా ఒకలా ఉంటా. సో ఎవరికి నేను తెలియదు అనమాట యూజువల్గా. బట్ నాకు అది చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. లైక్ ప్లస్ అవుతుంది నాకు. ప్లస్ అని ఎలా అనుకుంటారు? ఎందుకంటే ఎవరు నన్ను గుర్తుపట్టరు. జనరల్గా వాళ్ళకి ఎలా అనిపించింది అనేది సినిమాకి థియేటర్కి వెళ్తాం. ఇప్పుడు నేను యాక్ట్ చేసిన సినిమానే వెళ్తే డీ గ్లామ్ చేసింది అయితే వాళ్ళు నన్ను గుర్తుపట్టరు. ఓకే. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మనకి ఒరిజినల్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. అదే ఇప్పుడు నేను వెళ్ళానంటే నేను ఉన్నానని తెలిసి ఒకలా రియాక్ట్ అవ్వడం అట్లా ఉంటుంది కదా. సో అలా కాకుండా ఎలా ఉంది అనేది తెలుస్తుంది, ఒరిజినాలిటీ తెలుస్తుంది అని. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన విరాజీ అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు ఎలా ఉన్నా గుర్తుపట్టేస్తారు అనమాట. గేమ్ చేంజర్ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతుంది. అండ్ ప్రసన్నవదనం అని చెప్పేసి మన సుహాస్ గారి మూవీలో కూడా యాక్ట్ చేశారు. అండ్ సుహాస్ తో సెకండ్ మూవీ. అవును. హౌ డు యు ఫెల్ట్? యాజ్ యూజువల్. అంటే నాకు ఎక్కడ అతను నాకు ఏదో ఫ్రెండ్ అన్నట్టే ఉంటది. సో అతనితో చేసినప్పుడు నాకు కొత్తగా అయితే అనిపించదు. ఐ విల్ బి ఎక్సైటెడ్ అంతేగాని అరే ఏంటి ఎలా చేయాలి అలా ఉండదు. అంతేలేండి. ఏంటంటే ఇద్దరు కెరియర్లు అప్రాక్సిమేట్లీ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. అండ్ యూజువల్గా విరాజీలో ఒక డిఫరెంట్ ట్రెండీ క్యారెక్టర్ చేశారు. అండ్ యూ యాక్టెడ్ విత్ అనే వరుణ్ సందేశ్ గారు. వరుణ్ సందేశ్ గారు లుక్ కానీ అంతా భయపెట్టే విధంగా థ్రిల్లింగ్ విధంగా ఉండేది అనమాట. సో అలాంటి ఎక్స్పీరియన్స్ వరుణ్ గారితో యాక్ట్ చేసినప్పుడు హౌ డు యు ఫెల్ట్? హీ ఈజ్ అ కూల్ గై. అలానే ఉంటారు, బయట కూడా అంతే ఉంటారు. అతను చాలా కూల్ గా యో యో అన్నట్టు. ఫస్ట్ ఆ లుక్ చూడగానే నీకేమనిపించింది అసలు? నో లిటరలీ షూటింగ్ లో చూసినప్పుడు ఏంటంటే ఒక పర్సన్ మనం యాక్ట్ చేస్తున్న పర్సన్ కాబట్టి అనిపించింది. బట్ బయట కూడా అతనికి సెట్ అయింది ఆ హెయిర్ స్టైల్. అంటే అది క్యారీ చేయమంటారా? అట్లా క్యారీ చేయమంటే కొడతారు ఇంకా. సో కానీ అతనికి లిటరలీ చాలా బాగుంది ఆ హెయిర్ స్టైల్. అంటే మనలో ఎవరైనా వేసుకుంటే చూడలేరండి మనల్ని. బట్ అతన్ని చూడగలుగుతున్నాం అంటే ఇస్ సో గుడ్ కదా ఆ హెయిర్ స్టైల్ లో. మీరు కూడా చూసుంటారు కదా, మీకు ఎలా అనిపించింది అది? ఇట్ వాస్ డిఫరెంట్. అండ్ ఈ మూవీ రిలీజ్ అయిన అంత మంచి రెస్పాన్స్ వస్తుంటే వరుణ్ సందేశ్ ఈస్ బ్యాక్ విత్ విరాజీ. యాక్చువల్లీ చాలా హార్డ్ వర్క్ చేశారు. యాక్చువల్గా ప్రమోషన్స్ కి కూడా లైక్ మీరు ముందు చూసుకొని ఉంటే నాకు తెలిసి ఇప్పటి వరకు నేను చేసిన వాళ్ళు అయితే ఎవరు సపోర్ట్ అంత చేసి ఉండరేమో. బట్ హీస్ సో గుడ్. అంటే ప్రమోషన్స్ అంతటికి చెప్పండి ఏం చేద్దాం, చెప్పండి ఏం చేద్దాం ఇది ఉండేదన్నమాట. అతను వెరీ ఎంతూజియాస్టిక్ పర్సన్. సో గుడ్ హియర్స్. నిజంగా కుశాలిని నిజంగా చాలా చక్కగా చెప్పారు. సో మీరు ఎవరితో అయితే యాక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా కూల్, సూపర్. అట్లాంటి మంచి టీమ్స్ తో కూడా మీరు వర్క్ చేశారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఇంకా బోల్డ్ అండ్ మంచి మంచి క్యారెక్టర్స్ తో. సో మీ ఫేట్ కూడా చేంజ్ అయిపోయేలా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఓ గైస్, మరి మన కుశాలిని అయితే బోల్డ్ అండ్ ముచ్చట్లు అనేది కూడా చెప్పేసింది. కేవలము తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ పాస్ట్లో ఉన్న ప్రాజెక్ట్స్, యాక్ట్ చేసిన హీరోస్ కానీ రామ్ చరణ్ గారు, శంకర్ గారు, ఇలా బోల్డ్ ఎంతమంది గారి గురించి కూడా చెప్పేసింది. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ మరెన్నో కూడా మన ఐ డ్రీమ్లో వస్తాయి. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.